భక్తులు ఎంతో చక్కగా డిసిప్లిన్డ్గా నిల్చున్నారు మంగళారతిలో. అలానే ఎంతో నిన్న చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా ఫాలో అవుతూ ఈరోజు మంగళారతి, నృసింహారతి, తులసి పూజ మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత శిక్షాష్టకం, దశనామాపరాధాలు చెప్పుకొని ఈరోజు మనకి గౌరనామ ప్రభు నామ వైభవాన్ని వినిపిస్తారు. దాని తర్వాత మనందరం జపం చేసుకుంటా 7 గంటల వరకు, 7 గంటల నుంచి 7:10 వరకు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురు పూజ పూర్తి చేసుకొని 7:10 నుంచి 7:30 ఒక 20 మినిట్స్ మీకు ప్రసాదం ఉంది. ఫాస్ట్గా ప్రసాదం తీసుకుంటే 7:30 కల్లా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి పర్ణశాల వెళ్ళడానికి. ఎందుకంటే ఈరోజు సండే కదండి, ఈరోజు సండేనే కదా. ఇంకా లేట్ అయిందనుకోండి చాలా రష్ అక్కడ పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం 7:30 కల్లా బయలుదేరితే 9:15, 9:20 అలా చేరుతాం. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ మన బ్రహ్మచారులు మనకి కొన్ని విశేషాలు చెప్తారు. రామ వైభవాన్ని వాటిని శ్రవణం చేసి మనం 11:30 కల్లా అక్కడ బయలుదేరితే పూర్ణాహుతి సమయానికి ఇక్కడ ఉండగలుగుతాం మనందరం కూడా. ఈరోజు మహాపూర్ణాహుతి మధ్యాహ్నం పూట కాబట్టి అందరు భక్తులు కూడా తొందరగా ప్రసాదం తీసుకొని రెడీగా ఉంటే బస్సులు ఇక్కడికి వస్తాయి. బస్సులలో నుంచి బయలుదేరి పర్ణశాలను చూసుకొని మళ్ళీ తిరిగి వస్తే పూర్ణాహుతి మధ్యాహ్నం పూట. మధ్యాహ్నం ప్రసాదం అయిపోయాక సాయంకాలం పూట మనం సీతారామ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి సాయంకాలం పూట కార్యక్రమం ఈరోజు 5 గంటలకంతా ప్రారంభం అవుతుంది. ఎన్ని గంటలకి? అంటే 5 గంటలకు ప్రారంభం అవుతుంది అని అంటే ప్రారంభం చేసి 6 గంటలకు కాదు, 5 గంటలకే ప్రారంభం అవుతుంది. 5 గంటలకే మనం కీర్తనతో ప్రారంభం చేసుకొని 5:15కే సుందరాకాండ ప్రవచనం ఉంటుంది ఈరోజు. ఎందుకంటే సుందరాకాండ ప్రవచనం మనం పూర్తి చేసుకున్నాకనే మనం రామ కళ్యాణోత్సవం చేసుకోవచ్చు కదండి. మళ్ళీ రామ కళ్యాణోత్సవం మనం ఈరోజు ఎంతో డీటెయిల్డ్గా చేయాలి అని అనుకుంటున్నాం. అందుకోసమని మనకి సుమారుగా ఒక 3-4 గంటలు పడుతుంది రామ కళ్యాణోత్సవం అవ్వడానికి. ఎందుకంటే ఎదుర్కోలు నుంచి ప్రారంభం చేసుకొని స్వామివారి యొక్క కళ్యాణం పూర్తి చేసుకొని అయిపోయేసరికి మనకి ఈరోజు కొద్దిగా కళ్యాణం అంటే లేట్ అవుతుంది కదా. కాబట్టి మనం త్వరగా ప్రారంభం చేసుకున్నాం. తర్వాత ప్రసాదం తీసుకొని ఈరోజు కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ రేపటి కార్యక్రమం గురించి రేపు చాలా విశేషంగా భద్రాద్రి క్షేత్రంలో మాత్రమే జరిగే పట్టాభిషేకము అనే ఉత్సవాన్ని మనం దర్శించబోతున్నాం. రేపు పొద్దున్నే మనకి రాముల వారి యొక్క పల్లకి ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. స్వామి చక్కగా అలంకరణ చేసుకొని ఇక్కడ మన ప్రాంగణంలో ఒక అద్భుతమైన ఉత్సవంగా స్వామి యొక్క పల్లకి సేవ జరుగుతుంది. వీక్షించవలసిన ఉత్సవం. దాని తర్వాత మనందరం కలిసి పట్టాభిషేకం చేసుకొని స్వామికి తర్వాత మనం మిగతా కార్యక్రమాలన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేసుకుంటాం. ఈరోజు సాయంకాలం పూట కళ్యాణోత్సవం, వాటికి సంబంధించిన వివరాలు ప్రశాంత్ చెప్తారు. అలానే ఈరోజు సాయంకాలం పూట స్వామివారికి మనం పాదుకా ఆరాధన అనే సేవ భద్రాద్రి రాముడి చెంత మన యాగశాలలో ఉండే రాముడి దగ్గర ఆరాధింపబడిన పాదుకలన్నీ కూడా మీకు ఈ సేవలో ఉండే వారందరికీ కూడా అనుగ్రహిస్తారు. ఆ పాదుకలకి మనము స్వామికి స్టేజ్ పైన ఆరాధన జరుగుతున్న సమయంలోనే మనము స్వయంగా ఆ పాదుకలకి ఆరాధన చేసుకొని ఆ పాదుకలని భగవత్ ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళి ఆరాధనలో పెట్టుకోవచ్చు అన్నమాట. అటువంటి పాదుకా ఆరాధన కూడా మనం ఈరోజు సాయంకాలం పూట చేసుకుంటాం. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. తర్వాత దశనామాపరాధాలు, శిక్షాష్టకం చేసుకొని మనం ఒక 2 నిమిషాలు నామ వైభవాన్ని జపం చేసుకుందాం. హరే కృష్ణ. మనకి ఇప్పుడు బస్సులన్నీ వస్తున్నాయి. 6:30 కల్లా బస్సులన్నీ రెడీగా ఉంటాయి. 7 o'clockకి బ్రేక్ఫాస్ట్ ప్రసాదం తీసుకున్న తర్వాత 7కి గురు పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రసాదం. ఫస్ట్ బస్ మనకి ఇక్కడ నుంచి 7:30కి బయలుదేరుతుంది. ఇంకా 10 నిమిషాల్లో మొత్తం అన్ని బస్సులు ఇక్కడ నుంచి బయలుదేరుతాయి. దయచేసి త్వరగా ముగించుకొని ప్రసాదం ముగించుకొని
బస్సులో ఎక్కి త్వరగా వెళ్తే మనకు అక్కడ రష్ తగ్గుతుంది. సో పర్ణశాల వెళ్ళి మనం 11:30 కల్లా ఇక్కడికి రీచ్ అవ్వాలనే ప్లాన్ ఉంది. సో అదే ప్లాన్ ప్రకారమే మనం జరిగే అన్ని కార్యక్రమాలు సేమ్ ఇన్ టైంలో జరుగుతాయి. సో దయచేసి అక్కడ మీరు సహకరించండి. సో ఇంకోటి, సీతారామ కళ్యాణం మనం ఏదైతే ఘనంగా అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాం, ఇవాళ 5 గంటలకి ఎగ్జాక్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. 5 గంటలకు మీరందరూ ఇక్కడికి వచ్చేస్తే మన కార్యక్రమం కరెక్ట్ టైంలో స్టార్ట్ అవుతుంది. ఇంకా దాంట్లో సీతారామ కళ్యాణంలో ఇంకెవరైనా కళ్యాణ సేవలో పాల్గొనాలని అనుకుంటే ఇప్పటికీ ఇంకా మీరు మనోజ్ ప్రభు ఉన్నారు, వారికి కాంటాక్ట్ చేసి మీ యొక్క పేరును నమోదు చేసుకోండి. అలాగే శ్రీరాముల వారి పాదుక సేవ అనేది కూడా మనం సీతారామ కళ్యాణంలో ఉంచాం. సో అది నిన్న కూడా చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా లాస్ట్ మినిట్ డిసిషన్ ఎవరైనా చేయాలనుకొని అందులో పాల్గొనాలని అనుకుంటే ఇవాళ కూడా మీరు మీ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు. సో దయచేసి ఇవన్నీ విషయాలను గమనించండి. ప్రసాదం తీసుకునే లోపు మీరు ఇంకా సమయం ఉంది, ఆ సమయంలో మీ యొక్క పేరును నమోదు చేసుకోవచ్చు. సరే.